గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండ నుంచి కూడా మనం 43 సర్గలు పూర్తి చేసి 44వ సర్గలోని 23వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 24వ శ్లోకం కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధుర మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సువర్ణ పుంఖైర్విశిఖై సంసతద్భిః సమంతతః బభూవ రజనీ చిత్ర ఖజ్జోతైరివ సారథి. అన్ని వైపుల నుంచి పడుతున్న ఆ రామ బాణాలతో వ్యాప్తమై ఆ రాత్రి మినుగురు పురుగులు ఎగురుతున్న శరత్కాల రాత్రిలాగా చిత్రవర్ణం కలదై ప్రకాశించింది. రాక్షసానాంచ నినదైర్ భేరీణాం చైవ నిస్వనై సా బభూవ నిశాఘోర భూయో ఘోరతరా తదా. భయంకరమైన ఆ రాత్రి ఆ రోజున రాక్షసుల ధ్వనితోటి భేరీ నినాదాలతోటి ఇంకా ఇంకా భయంకరంగా కనపడింది. తేన శబ్దేన మహతా ప్రవృత్తేన సమంతతః త్రికూటః కందరాకినః ప్రవ్యాహర దివాచలః. అంతరా వ్యాపించిన గొప్ప ధ్వని గుహల్లో కూడా వ్యాపించగా అది ఎట్లా కనపడుతుందయ్యా అంటే ఆ త్రికూటాచల పర్వతం మాట్లాడుతుందా అన్నట్టుగా ఉందన్నమాట. గోలాంగుల మహాకాయ తమసాతుల్యవర్చస సంపరిష్వజ్య బాహుభ్యాం భక్షయన్ రజనీచరాన్. చీకటి వంటి శరీర ఛాయ, పెద్ద పెద్ద దేహాలు గల గోలాంగూలాలు రాక్షసుల్ని బాహువులతో కౌగిలించి భక్షించి పారేస్తున్నాయి. అంగదస్తురనే శత్రువుని హస్తం సంపస్థిత రావణిం నిజగానాసు సారథించ హయానపి. ఇక అంటే గోలాంగూలాలు అంటే కొండముచ్చులు, కోతులు కొండముచ్చులు అంటామే అవి అన్నమాట. అవి చక్కగా తమ బాహువులతో నలిపేసి తినేస్తున్నాయిట రాక్షసుల్ని. అంగదస్తురనే శత్రువుని హస్తం సంపస్థిత రావణి నిజగా అనాసు సారథించ హయానపి. శత్రువుల్ని చంపడం కోసం యుద్ధరంగంలో ఉన్న అంగదుడు ఇంద్రజిత్తును సారథిని గుర్రాలని కూడా ఒకే పర్యాయం కొట్టాడు. వర్తమానే తదా ఘోరే సంగ్రామే వృషదారుణే ఇంద్రజిత్తు రథం చక్తా హతాశో హత సారథి అంగదేన మహామాయా తత్రైవాంతరధీయత. అప్పుడు చాలా భయంకరమైన దారుణమైన యుద్ధం జరుగుతూ ఉండగా అంగదుడు అశ్వాలను సారథిని చంపగానే మహామాయావి అయిన ఇంద్రజిత్తు రథాన్ని విడిచి అంతర్ధానం పొందాడు. అంతర్ధాన విద్య ఆయనకు తెలుసు కాబట్టి. తత్కర్మ వాలిపుత్ర శాసపేదేవా సహర్షభి తుష్టు పూజనార్హస్య తౌచౌ భౌ రామలక్ష్మణౌ. అంగదుడు చాలా గొప్ప పని చేశాడని. ఎందుకు? దాదాపు ఓడించినట్టే కదా, పారిపోయాడంటే, ప్రత్యక్షం అంతర్ధానం అయ్యాడంటే. ఆ అంగదుడిని అందరూ కూడా మహర్షులు, దేవతలు, రామలక్ష్మణులు అందరూ కూడా మెచ్చుకున్నారు. ప్రభావం సర్వభూతాన్ని విదురింద్రజితో యుధి తతస్థేన మహాత్మానం దృష్ట్వా తుష్టా ప్రదర్శితం. యుద్ధంలో ఇంద్రజిత్తుకున్న ప్రభావం ఎంతదో అందరికీ తెలిసి ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా అంగదుడి చేతిలో ఆ మహాత్ములు ఓడిపోవటం చూసి పరమానందపడ్డారు. తత ప్రహృష్టా కవయ సుగ్రీవ విభీషణ సాధు సాధితి వేదుశ్చ దృష్ట్వా శత్రుం పరాజితం. అప్పుడు సుగ్రీవ విభీషణులతో సహా వానరులందరూ కూడాను శత్రువు ఓడింపబడటాన్ని చూసి సంతోషిస్తూ బాగా బాగు బాగు అని పొగిడారు. ఇంద్రజిత్తు తదానేనా నిర్జితో భీమకర్మణ సమీగే వాలిపుత్రేణ క్రోధం చక్రే సుధారణం. అప్పుడు భయంకరమైన కర్మ చేసిన ఆ అంగదుడు యుద్ధంలో ఓడింపగా ఇంద్రజిత్తుకి అతి తీవ్రమైన కోపం కలిగింది. సోంతర్ధానగత పాపో రావణీ రణకర్కశ అదృశ్యో విస్తాన్ బాణాన్ ముమోచా శనివర్చస. ఆ అంతర్ధానం అయిపోయినప్పటికీ ఆకాశం నుండి బాణవర్షాన్ని కురిపించాడు. ఎవరి మీద? అంగదుడి మీద, ఆ ఇంద్రజిత్తు. రామంచ లక్ష్మణం చైవ ఘోరైర్ నాగమయైశరై విభేత స్మరే కృత స్రోగాత్రేషు రాఘవౌ. అంతేకాదు రామలక్ష్మణుల యొక్క అవయవాలను కూడా చీల్చివేశాడు ఆ ఇంద్రజిత్తు.
మాయా సమృతస్తత్ర మోహన్ రాఘో యుధి అదృశ్య సర్వభూతానం కూటయోధి నిశాచర బబంధ శరబంధేన ప్రాతరవు రామలక్ష్మణవు. కపట యుద్ధం చేస్తున్న రాక్షసుడు మాయ చేత కప్పబడ్డవాడై కనపడకుండా ఉండి యుద్ధంలో రామలక్ష్మణులు ఇద్దరిని మోసగిస్తూ వాళ్ళని మరి ఆ ఇద్దరినీ కూడా శరబంధం చేత బంధించేశాడు రామలక్ష్మణులు ఇద్దరిని. తేన తౌ పురుష వ్యాఘ్రో కృద్యేనాసి విశైసరై సహసాభిహతో వీరో తదా ప్రైక్షంత వానరా. ఆ తర్వాత ఈ రామలక్ష్మణులను బంధించడాన్ని వానరులందరూ చూశారు. ప్రకాశ రూపస్థు తదాన శక్త స్తౌ బాధితం రాక్షసరాజపుత్ర మాయాం ప్రయోక్తం సముపా జగామ బబంధ తౌ రాజసుతౌ దురాత్మ. ఆ దురాత్ముడైన దుర్మార్గుడైన ఇంద్రజిత్తు ఎదురుగా నిలబడి రామలక్ష్మణులను ఎదిరించలేక బాణాలు ప్రయోగించలేక మాయతో ఆ రాజకుమారులిద్దరిని కూడాను బంధించాడు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే చతుశ్చత్వారింశే సర్గ. ఇదంతా మొదటి రోజు యుద్ధంలో రాత్రిపూట జరిగిన పరిణామం. రేపు మనం 45వ సర్గ ప్రారంభించేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.